Okay. Good morning, students. Right. Last class lo POC second year part discuss చేసాము. Right. Syllabus అయిపోయింది. ఓకే జిల్లాల మెథడ్ హ్యూమన్స్ మెథడ్ రెండు పెండింగ్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ చూద్దాము. ఓకేనా. నోట్స్ ఆల్రెడీ POC పెట్టా నేను ప్రీవియస్. పేపర్ డిస్కషన్ నెక్స్ట్ వీక్ చేస్తానమ్మా. జిల్లాల మెథడ్. జిల్లాల మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ జిల్లాల పాస్క్ తీసుకోవాలి. జిల్లాల పాస్క్. ఈ జిల్లాల పాస్క్ లో ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ H2SO4 ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ H2SO4 తీసుకోవాలమ్మా. CuSO4 కాపర్ సల్ఫేట్ catalyst లాగా యాక్ట్ చేస్తుంది. catalyst CuSO4 is used as a catalyst. catalyst. Next K2SO4 ఓకేనా. అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ ఇలాంటి రియేజెంట్స్ కూడా యూస్ చేస్తారు. CuSO4 ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ catalyst. రైట్. ఇక్కడ హీట్ చేయాలమ్మా బాగా. జిల్లాల ఫ్లాస్క్ ని బన్సన్ బర్నర్ యూస్ చేసి హీట్ చేయాలి. ఓకే. బాగా హీట్ చేస్తే మనకి కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ H2SO4 హీట్ చేస్తే మనకి అమోనియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుంది. NH4 twice SO4 అమోనియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకోవాలి. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లో అమోనియం సల్ఫేట్
NH4 twice SO4 అమోనియం సల్ఫేట్ తీసుకోవాలి. ప్లస్ అమోనియం సల్ఫేట్ తో పాటు ఇక్కడ H2SO4 ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి దీనిలో నుంచి ఈ ఫ్లాస్క్ లో నుంచి ఒక ట్యూబ్ వస్తుంది బయటికి. దీనిలో H2SO4 తీసుకుంటాము. ఈ ఫ్లాస్క్ లో ఎక్సెస్ H2SO4 తీసుకోవాలి. ఓకేనా? ఆర్ స్టాండర్డ్ మీన్స్ ది నార్మాలిటీ వాల్యూమ్ రెండు మనకు తెలుసు. స్టాండర్డ్ H2SO4 తీసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రియాక్షన్ చూడండి. అమోనియం సల్ఫేటు దీన్ని ఫర్దర్ గా హీట్ చేయాలి. అమోనియం సల్ఫేట్ ఫర్దర్ గా మనం హీట్ చేస్తే H2SO4 తో అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. NaH3 అమోనియా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంగ్ విత్ అమోనియా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఈ అమోనియా గ్యాస్ దీని గుండా పాస్ అయినప్పుడు కండెన్సర్ లో కోల్డ్ వాటర్ పాస్ చేస్తారు. ఓకేనా? గ్యాస్ ఫామ్ కాస్త లిక్విడ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, గ్యాసియస్ ఫామ్ లో ఉన్న అమోనియా లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ బీకర్ లో మనం H2SO4 తీసుకున్నాము. నెక్స్ట్ అమోనియా దీనిలో నుంచి పాస్ అయ్యి ఈ H2SO4 తో న్యూట్రలైజేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా? పార్టిసిపేట్ అయితే ఇక్కడ మనం ఎక్సెస్ తీసుకున్నాం. H2SO4 ఎక్సెస్ తీసుకున్నాం అంటే ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా? ఫర్ సపోజ్ H2SO4 ఒక 100 ml తీసుకున్నాం మనకు. H2SO4 ఒక 100 ml తీసుకున్నాం. ఓకేనా? రైట్. ఇది ఎంత రియాక్ట్ అయింది, అమోనియాతో ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా? అమోనియాతో ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ప్లస్ ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా? సో అందుకని ఏం చేస్తారంటే నెక్స్ట్ న్యూట్రలైజేషన్ చేసిన తర్వాత ఈ బీకర్ ని తీసుకొచ్చి మరలా ఫర్దర్ గా బ్యాక్ టైట్రేషన్ చేస్తారు. బ్యాక్ టైట్రేషన్ ఇక్కడ స్కేల్ ఉంటుందమ్మా. ఓకే, ఇక్కడ స్కేల్ ఉంటుందమ్మా.
దీనిలో NaOH తీసుకుంటారు, సోడియం హైడ్రాక్సైడ్. NaOH. ఓకే, దీనిలో NaOH తీసుకుంటారు. దీనిలో H2SO4 రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం H2SO4 తీసుకున్నాం, ఎక్సెస్ తీసుకున్నాం. ఈ H2SO4 ఇక్కడ రిలీజ్ అయిన అమోనియాతో ఎంత రియాక్ట్ అయింది మనకు తెలియదు. ఓకేనా, అంటే ఈ అమోనియా ఎంత రిలీజ్ అయిందో మనకు తెలియదు. ఈ రిలీజ్ అయిన అమోనియా దీంతో న్యూట్రలైజేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా, అంటే రిమైనింగ్ ఇంకా ఎంతో కొంత యాసిడ్ మిగిలిపోయి ఉంటుంది. ఆ యాసిడ్ ని మనం NaOH తో బ్యాక్ టైట్రేషన్ చేసినప్పుడు దీనిలో ఎంత H2SO4 మిగిలిపోయిందని మనకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఒక 40 ml NaOH కన్జ్యూమ్ అయింది అనుకోండి. NaOH తో మనం టైట్రేషన్ చేసినప్పుడు NaOH ఒక 40 ml కన్జ్యూమ్ అయింది అనుకోండి. ఇనీషియల్ గా మనం H2SO4 ఎంత తీసుకున్నాము, 100 ml తీసుకున్నాం. NaOH ఎంత కన్జ్యూమ్ అయింది, 40 ml కన్జ్యూమ్ అయింది. అంటే ఇప్పుడు అమోనియా ఎంత రియాక్ట్ అయిందో చూడండి ఒకసారి. ఇనీషియల్ గా 100 ml తీసుకున్నాం, అమోనియా దీంతో ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా, తర్వాత బ్యాక్ టైట్రేషన్ చేసాం. బ్యాక్ టైట్రేషన్ చేసినప్పుడు 60 ml 40 ml ఆఫ్ NaOH కన్జ్యూమ్ అయింది. ఓకేనా, అంటే రిమైనింగ్ 60 ml అమోనియా రియాక్ట్ అయినట్టు. అవునా, 60 ml 40 ml ఆఫ్ NaOH తో రియాక్ట్ అయిందంటే రిమైనింగ్ 60 ml అమోనియాతో రియాక్ట్ అయినది మీనింగ్, అంతే కదా. అంటే ల్యాబ్ లో ఇలా చేస్తారు ప్రొసీజర్, దీనికి ఫార్ములా ఉంటుంది కాకపోతే. ఓకేనా, ఫస్ట్ మనం జిల్దాల్ ఫ్లాస్క్ తీసుకోవాలి. ఈ జిల్దాల్ ఫ్లాస్క్ లో H2SO4 CuSO4 కాపర్ సల్ఫేట్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు అమోనియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుంది. అమోనియం సల్ఫేట్ అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, అమోనియాలో నైట్రోజన్ ఉంటుంది. ఓకేనా, ఇది ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ కోసం చేస్తారు, ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఓకేనా ఇవి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇక్కడ అమోనియా రిలీజ్ అవుతుంది కదా, ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ని దీన్ని RB ఫ్లాస్క్ అంటారు. RB ఫ్లాస్క్ ని బాగా హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు అమోనియం సల్ఫేట్ ఏమవుతుందంటే ఒక డికంపోజ్ అయిపోయి అమోనియాగా ప్రొడ్యూస్ అవుతుంది. అమోనియా గ్యాస్ ఈ కండెన్సర్ దగ్గర ఇక్కడికి రాగానే ఇక్కడ దీనిలో నుంచి కోల్డ్ వాటర్ పాస్ చేస్తూ ఉంటారు, అంటే ఇక్కడ బాగా కూల్గా ఉంటుంది. ఇక్కడ గ్యాస్ ఫామ్ లో ఉన్న అమోనియా ఇక్కడికి రాగానే వెంటనే ఏమవుతుందంటే లిక్విఫికేషన్ లో పార్టిసిపేట్ అయ్యి ఒక లిక్విడ్ లాగా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ బీకర్ లో H2SO4 ఉంది. H2SO4 మనం ఎక్సెస్ తీసుకున్నాం. ఓకేనా, ఎక్సెస్ ఆఫ్ H2SO4 తీసుకున్నాం. రైట్, ఈ రిలీజ్ అయిన అమోనియా ఈ H2SO4 తో రియాక్ట్ అవుతుంది. అయితే ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా, మరి ఎంత రియాక్ట్ అయింది, ఎంత మిగిలిపోయింది H2SO4 తెలియడం కోసం ఏం చేస్తారంటే ఈ బీకర్ తీసుకెళ్లి మరలా NaOH తో టైట్రేషన్ చేస్తారు. టైట్రేషన్ చేసినప్పుడు మనకి NaOH దీనిలో ఎంత అయితే మిగిలిపోయిందో H2SO4 దాంతో రియాక్ట్ అయిన తర్వాత న్యూట్రలైజేషన్ ఎండ్ పాయింట్ వస్తుంది. ఓకేనా, ఆ ఎండ్ పాయింట్ మనకు తెలుస్తుంది ఆటోమేటిక్. ఓకేనా, రైట్, ఇప్పుడు దీంట్లో ఎంత మిగిలిపోయింది అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ H2SO4 తో రియాక్ట్ H2SO4 తో మనకి రియాక్ట్ అయితే అమోనియా ప్లస్ Na2SO4 ఓకేనా వాటర్ రిలీజ్ అవుతుంది, అమోనియా రిలీజ్ అవుతుంది మెయిన్. ఓకేనా, మెయిన్ గా మనకి ఇక్కడ అమోనియా రిలీజ్ అవుతుంది. ఓకేనా,
అమోనియం సల్ఫేట్ ని ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లో తీసుకొని హీట్ చేస్తే మనకి అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి పాయింట్. టైట్రేషన్ అంటే దీన్ని బ్యూరేట్ అంటారమ్మా. ల్యాబ్లో మనకి పిప్పెట్లో బ్యూరేట్స్ ఉంటాయి. ఓకేనా, స్టాండ్కి పెట్టి ఉంటుంది. ఓకేనా, దీనిలో NaOH తీసుకుంటారు. దీనికి స్కేల్ ఉంటుంది. ఓకేనా, గ్లాస్ ట్యూబ్ ఇది. గ్లాస్ ట్యూబ్లో NaOHతో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ ఉంటుంది, ఓపెన్ చేయడానికి ట్యాప్ ఉంటుంది. దీని మీద స్కేల్ ఉంటుంది. ఓకేనా, స్టాండ్కి పెట్టి ఉంటుంది. అది స్లోగా డ్రాప్ వైజ్గా యాడ్ చేస్తూ ఉంటారు. యాడ్ చేసేటప్పుడు ఓకేనా, ఎక్కడైతే మనకి మొత్తం H2SO4 మొత్తం అయిపోతుందో, టోటల్గా NaOHతో రియాక్ట్ అవుతుందో, అంటే ఇంకా H2SO4 ఇంకా లేకుండా మొత్తం ఎక్కడైతే అయిపోతుందో అక్కడ ఎండ్ పాయింట్ వస్తుంది. ఓకేనా, ఎండ్ పాయింట్ కోసం ఇండికేటర్స్ కొన్నిటిని యాడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన కలర్ చేంజ్ వస్తుంది. ఓకేనా, రైట్. కలర్ చేంజ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మొత్తం ఇక H2SO4 అంతా కూడా NaOHతో రియాక్ట్ అయిపోయింది. న్యూట్రలైజేషన్ అంటారు దాన్ని. ఓకేనా, ఆ పాయింట్ దగ్గర ట్యాప్ ఏం చేస్తారంటే ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసినప్పుడు ఎంత వాల్యూమ్ కన్జ్యూమ్ అయిందో మనకు తెలుస్తుంది NaOH. ఇనీషియల్గా మనం H2SO4 ఎంత తీసుకున్నామో తెలుసు. ఓకేనా, ఆ రెండిట్లో నుంచి మనకు ఆ వాల్యూస్ తెలుసు కదా, దాన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఫార్ములా ఎలా వస్తుందంటే ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఫార్ములా ఐడియా ఉంటుంది. $17 grams of ammonia. అమోనియా వెయిట్ ఎంతమా? 17 grams కదా. నైట్రోజన్ 14 ప్లస్ 3 హైడ్రోజన్స్ అంటే 17. 17 grams of hydrogen. Ammonia contains 14 grams of nitrogen. Okay na, 14 grams of nitrogen in 1000 ml, 1 liter or 1000 ml. Okay na, percentage of nitrogen is equal to okay 14 by 1000 into నార్మాలిటీలో తీసుకోవాలమ్మా. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 consumed by ammonia by weight of organic compound into 100. Okay na, 14 by 1000 equal to percentage of nitrogen. ఇది మనకి తెలుసుకోవాలి ఆటోమేటిక్, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలిసిపోతుంది ఎంత అమోనియా కన్జ్యూమ్ అనేది మనకి తెలిసిపోతుంది. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ రాశానమ్మా. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 14 by 1000 into milli equivalents of H2SO4 consumed for ammonia. తెలిసిపోతుంది టైట్రేషన్ ద్వారా ఎంత కన్జ్యూమ్ అయింది అనేది, ఆ వాల్యూ మనకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ వేసేస్తే మనకి ఓకేనా ఆన్సర్ వచ్చేస్తుందిగా. అంటే ఫార్ములాలో ఏమొస్తుంది ఫైనల్ గా 1.4 రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా దీన్ని.
1.4 into milli equivalents of H2SO4 consumed per ammonia by weight of organic compound. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అనేది తెలిసిపోతుందమ్మా. ఇక్కడ మనం తెలియాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ అమోనియా ఇస్తాడు. ఓకేనా, ఎంత కన్జ్యూమ్ అయిందో ఇచ్చేస్తాడు మనకి. కాకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మొలారిటీలో ఇస్తాడు. అది మొలారిటీలో ఇచ్చినప్పుడు దాన్ని మనం నార్మాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, మొలారిటీలో ఇచ్చినప్పుడు నార్మాలిటీ ఎలా కన్వర్ట్ చేస్తారు? మొలారిటీ ఫర్ సపోజ్ మొలారిటీలో ఇచ్చాడు అనుకోండి, వెరీ గుడ్. నార్మాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాడు? మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ తీసుకుంటే నార్మాలిటీలో కన్వర్ట్ అవుతుందిగా. ఓకేనా, రైట్. ఆ మెథడ్స్ యూస్ చేసి ఇక్కడ మనకి మిల్లీ ఈక్వలెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ప్రాబ్లంలో మనకి మొలారిటీలో ఇచ్చినా సరే దాన్ని మనం నార్మాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీ. మ్యాక్సిమం అదే ఇస్తారు ప్రాబ్లంలో, మొలారిటీలో ఇస్తారు. మొలారిటీలో ఇచ్చిందని మనం నార్మాలిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే మిల్లీ ఈక్వలెంట్ మిల్లీ మోల్స్లో ఇస్తారు. మిల్లీ మోల్స్లో ఇచ్చినప్పుడు దాన్ని మిల్లీ ఈక్వలెంట్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఫార్ములా చూడండి, 1.4 into ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 కన్జ్యూమ్డ్ ఫర్ అమోనియా బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకేనా సార్, పాయింట్స్ అని చూడండి. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. అనుకుంటే ఇదిగోండి ఇలా ఇస్తారు. 0.5 నార్మల్ ఆఫ్ H2SO4. ఓకేనా, 40 ml అని చెప్పి వాల్యూమ్ కూడా ఇస్తాడు. ఇలా ఇచ్చేస్తారు. ఓకే, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ సపోజ్ 0.25 grams అనుకోండి. ఎంత వస్తుందో చూడండి. డైరెక్ట్గా నార్మాలిటీలో ఇచ్చేసారు. 0.5 నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఎంత వస్తుంది? డైరెక్ట్గా నార్మాలిటీలో ఇచ్చారు కదా. ఓకేనా ఏమా, .5 into 40 by 0.25. ఓకేనా, ఇంటూ 1.4 వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నోట్స్లో ఉన్నాయి మోడల్ ప్రాబ్లమ్స్, ఒకసారి చేయండి. Next one, Dumas method. Dumas method. ఇది నైట్రోజన్ కోసం అమ్మ చేసేది. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, రైట్. ఈ డ్యూమాస్ మెథడ్ లో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకి. రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను. టెక్స్ట్ బుక్ లో ఉంటుంది డయాగ్రామ్, ఒకసారి తర్వాత చూడండి మరలా. రైట్, ఇక్కడ మనకి కాపర్ గాజ్ అని చెప్పి యూస్ చేస్తారు, సియు.
రెడ్యూస్డ్ కాపర్ గాజ్ అంటారు, రెడ్యూస్డ్ సియుఓ. ఓకే, దీనిలో నుంచి ఎయిర్ పాస్ చేస్తారు. ఓకేనా, CO2 కార్బన్ డయాక్సైడ్ కూడా పాస్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది నైట్రోమీటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. నైట్రోమీటర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇక్కడ స్కేల్ ఉంటుంది, నైట్రోమీటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో KOH ఉంటుంది, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇక్కడంతా కూడా వాటర్ ఉంటుంది, H2O. ఈ వాల్యూమ్లో N2 ఆక్యుపై చేసి ఉంటుంది ఆ వాల్యూమ్. ఓకేనా, వాల్యూమ్ ఎంత అనేది స్కేల్ ఉంటుంది అక్కడ. ఆ స్కేల్ ద్వారా నైట్రోజన్ N2 ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అనేది మనకు తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. దీనిలో నుంచి మనకి CO2ని పాస్ చేసినప్పుడు ఆ CO2 ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ బర్న్ చేసి మొత్తం ఓవరాల్గా ఇక్కడ వచ్చే ఏంటంటే మనకి CO2 ప్లస్ వాటర్ ప్లస్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, NO కానీ N2O5 కానీ, ఓకేనా, N2O3 N2O4 అలాంటి ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ ని ఈ రెడ్యూస్డ్ CuO దాని గుండా పాస్ చేసినప్పుడు ఆక్సిజన్స్ అనేది రిమూవ్ చేసేసి N2 గ్యాస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ ఉంటుంది. ఆ నైట్రోజన్ CO2 O2 ఇవన్నీ పాస్ చేసినప్పుడు, ఓకేనా, ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సిజన్ తో కంబైండ్ ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఆక్సైడ్స్ ని ఈ రెడ్యూస్డ్ కాపర్ గాజ్ గుండా పాస్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే రిడక్షన్ చేస్తుంది, ఆక్సిజన్స్ ని రిమూవ్ చేసి N2 గ్యాస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ N2 గ్యాస్ ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిపోతుంది పైకి. వాటర్ ఉంది కదా, వాటర్ ఇదిగోండి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది, మొత్తం ఇదంతా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఈ CO2ని KOH ట్యూబ్ తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, ఇలా మనకి N2 అనేది ఎంత రిలీజ్ అయింది అనేది వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఓకేనా, దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఫార్ములా యాక్చువల్గా కొంచెం పెద్ద ఫార్ములా అనేది. ఓకేనా, దాన్ని బై హ్యాట్ చేసుకుంటే మంచిది. డెరివేషన్ ఉంటుంది, అది మీరు చేయగలుగుతారా. P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 అని చెప్పి, ఓకేనా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, P1 అంటే ప్రెషర్ ఆఫ్ ది N2, V1 అంటే వాల్యూమ్ ఆఫ్ N2, T1 అంటే టెంపరేచర్. ఏమో STP కండిషన్ తీసుకోవాలి. P2 STP కండిషన్ దగ్గర ఎంత ఉంటుంది, 760 mm ఆఫ్ Hg. V2 మనకు తెలియదు, వాల్యూమ్ ఎంత ఉంటుందని మనం ఫైండ్ చేస్తాం. T2 టెంపరేచర్. ఒక వాల్యూస్ అన్ని వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ లో, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా ఏమొస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 28/22,400 into volume of N2 in ml. వాల్యూమ్ ఆఫ్ N2 mls లో తీసుకోవాలి బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ వచ్చేస్తుంది. ఇక్కడ 22,400 ఎందుకు తీసుకున్నారంటే STP కండిషన్ దగ్గర చెప్తున్నాం కదా మనం, అందుకని ఇది తీసుకున్నారు. ఈ 28 వచ్చేసరికి మనకి నైట్రోజన్ అటామిక్ వెయిట్ 28.
ఓకేనా, ఇది ఎస్టీ కండిషన్. ఈ వాల్యూమ్ ఇంటూ ఎక్స్పెరిమెంట్ ద్వారా మెజర్ చేస్తారు, వాల్యూస్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇందులో బాగా కాంప్లికేటెడ్, ఓకేనా, క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అయ్యి జస్ట్ వాల్యూస్ ఇస్తారు ప్రాబ్లంలో, ఆ వాల్యూస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్ లో డయాగ్రామ్ ఉంటుంది దీనికి, ఆ డయాగ్రామ్ కూడా ఒకసారి చూడండి, రిఫర్ చేయండి. ఓకేనా, రైట్. ఇది డ్యూమాస్ మెథడ్. రైట్. ఇవి మనకి పిఓసి అండ్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పార్ట్ 2 పార్ట్ 1 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు చెప్పుకున్నాము. ఓకేనా, రైట్. అలాగే వాటితో పాటు లాస్ట్ వీక్, యాక్చువల్గా ఈ వీక్ మీకు సిలబస్ ఏంటంటే ఎమైన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే 1 డే అది చెప్పుకోమని ఇచ్చారు, ప్లస్ POC1 POC2 రెండు డిస్కస్ చేశాము. ఓకేనా, సిలబస్ అయితే నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు, అయిపోయింది. మీరు ఒకసారి ఎన్సీఆర్టీ అవి కూడా చూసుకోండి, చదవండి, ఎన్సీఆర్టీ చదవండి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ టాపిక్ ఉంటుందమ్మా. ఈ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మెయిన్స్ కి మనకి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి ఆ టాపిక్ నుంచి, వీకెండ్ కాదు, ఫైనల్ మెయిన్స్ కి. ఓకేనా, సో పెద్ద టాపిక్ ఇది బాగా. రైట్. ఆ టాపిక్ నేను నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను, కానీ కొన్ని చిన్న బేసిక్స్ చెప్తాను. టాపిక్ బాగా రావాలంటే, క్వశ్చన్స్ బాగా చేయాలంటే, ఓకేనా, మెయిన్గా మనకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎలిమెంట్స్ తెలియాలి. ఎలిమెంట్స్ మనకి డి బ్లాక్ లాంగ్వేజ్ తెలియాలి. డి బ్లాక్ లాంగ్వేజ్ ప్రెజెంట్ మీకు ఆల్రెడీ జరుగుతుంది డి బ్లాక్. ఓకేనా, కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ చెప్తారా? థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇట్రియమా. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ వెరీ గుడ్, స్కాండేనియం, నెక్స్ట్ టైటానియం, నెక్స్ట్ వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. స్కాండేనియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్. ఫస్ట్ ఎలిమెంట్ వెరీ గుడ్, ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం. మాలిబ్డినం తర్వాత టెక్నీషియం, రుథీనియం, రోడియం. ఓకే, నెక్స్ట్ నికెల్ తర్వాత పెల్లాడియం, పెల్లాడియం, సిల్వర్, cadmium. Palladium, silver, cadmium. Next, lanthanum, fifth period. Lanthanum, hafnium. Next, tantalum, Ta. Tantalum, tungsten, rhenium, osmium, iridium, platinum, gold, and mercury. Okay,
ఈ 3 పీరియడ్స్ కంపల్సరీగా రావాలమ్మా. ఓకేనా, ఎవరికైనా సరే రాని వాళ్ళు ఉంటే ఓకేనా, ఈ 3 పీరియడ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా, మనకి ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే టాపిక్ బాగా రావాలంటే, క్వశ్చన్స్ బాగా చేయాలంటే కంపల్సరీగా ఈ 3 పీరియడ్స్ బాగా వస్తే చాలు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే డిజిగ్నేషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇక్కడ దీన్ని D1 అనుకో, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, D10 అలా నేర్చుకోండి. ఫర్ సపోజ్ క్రోమియం ఉందనుకోండి, క్రోమియం ఏ సిరీస్ కిందకు వస్తుంది? D4. అది ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేయొచ్చు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో. లేకపోతే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఈ కాంప్లెక్స్ ఉందమ్మా. ఓకే, చెప్తాను తర్వాత, నెక్స్ట్ వీక్ వస్తాయి మొత్తం దీని గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు దీనిలో క్రోమియం ఉంది, దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా, ఇప్పుడు మనకి క్రోమియం అనేది ఏ సిరీస్ ఇది తెలియాలి కంపల్సరీగా. D4 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డి బ్లాక్ ఎలిమెంట్స్ లో డి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి? డి ఆర్బిటాల్లో ఓకేనా ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 10. 5 ఎన్ని ఉంటాయి? 5. 1, 2, 3, 4, 5 ఉంటాయమ్మా. మొత్తం 5 ఉంటాయి. ఓకేనా, దీనిలో వీటిని ఈ 5ని dx2, y2, dz2, dxy, dyz, dzx ఓకేనా, ఇలా డివైడ్ చేస్తారు. dx2, y2, dz2, dxy, dyz, dzx. ఓకేనా, ఈ ఆర్బిటాల్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే ఇలా తీసుకున్నారనుకోండి. dxy అంటే డి ఆర్బిటాల్ షేప్ ఏంటి? డబల్ డంబెల్. dxy షేప్ అలా ఉంటుంది. నెక్స్ట్ dyz తీసుకున్నారనుకోండి, dyz ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటాయి రెండు. yz dzx dzx. ఓకే, ఇలా ఉంటాయి ఆర్బిటాల్స్. dx2 y2 కూడా ఇలాగే ఉంటుంది యాస్టీస్ గా. ఓకేనా,
ఒక dz స్క్వేర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. dz ఫర్ సపోజ్ దీన్ని మనం z యాక్సిస్ అనుకున్నాం అనుకో, dz స్క్వేర్ ఆర్బిటాల్ ఇదిగోండి ఇలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది dz స్క్వేర్ అనేది. ఓకేనా, dz స్క్వేర్ ఆర్బిటాల్ ఒక్కటి డిఫరెంట్ గా ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా మామూలుగానే ఉంటాయి. ఓకేనా, ఇవి ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్ మొత్తం 5 ఉంటాయి. dxy, dyz, dzx, dx స్క్వేర్ y స్క్వేర్ ఇలాగే ఉంటుంది యాస్టీస్ గా. ఓకేనా, dz స్క్వేర్ ఒకటి మాత్రం ఇది ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఇవి ఆర్బిటాల్ షేప్స్ ఇవి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. సార్ చూడమ్మా, ఎలిమెంట్స్ చూడండి, ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ స్కాండేనియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డియం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, క్యాడ్మియం. నెక్స్ట్ లామినం, ఆఫ్నియం, టెంట్లం, టంగ్స్టన్, లీనియం, ఆస్మియం, ఇరీడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. మెయిన్స్ కి మనకి 2 క్వశ్చన్స్ వరకు ఇస్తారు. ఓకేనా, ఏమైనా డయాగ్రామ్స్ ఏమైనా రాంగ్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, ఈ టాపిక్ బాగా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ టాపిక్ కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏంటంటే అది ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్స్ ఏ జరిగినా సరే, అంటే మనకు ఐఐటి అని కాదు, ఇంకా వేరే ఎగ్జామ్స్, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అంటే సిఎస్ఐఆర్ అని చెప్పి, నెక్స్ట్ ఐఐటి జామ్ అని చెప్పి, నెక్స్ట్ ఐఎస్సి బెంగళూరు కానీ, బిఐటి బిట్సాట్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఐఐటి జేఈ లాగా ఐఐటి జామ్ అని ఉంటుందమ్మా, ఎంఎస్సి చేయడానికి ఐఐటి జామ్ అని ఉంటుంది. ఓకేనా, హయ్యర్ స్టడీస్లో ఈ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్. ఓకేనా, దీనిలో టైప్స్ ఉంటాయి, మరలా మీకు ఉండవు, అవన్నీ హయ్యర్ స్టడీస్లో ఉంటాయి. అందుకే దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఐఐటి. ఓకేనా, సో కంపల్సరీ క్వశ్చన్ మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినా రాకపోయినా సరే, కెమిస్ట్రీలో ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి మాత్రం కంపల్సరీగా ఐఐటికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా ఇంతవరకు ఒక ఐఐటి పేపర్ కూడా లేదు. ఓకేనా, అది అంత ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం మండే నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, సో ఈరోజు ఏమి స్టార్ట్ చేయను, నెక్స్ట్ మనం మండే నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, జస్ట్ ఆ ఎలిమెంట్స్ రాయడం కోసం చెప్పాను అంతే. ఓకేనా రైట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి అయిపోయిన తర్వాత నేను మామూలుగా వీక్లీ నోట్స్ పెడుతున్నాను. ఓకేనా, మీరు ఆ నోట్స్ అన్నీ కూడా అయిపోయిందని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. మీకు మళ్ళీ కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత ఓకేనా ఆ నోట్స్ని చదువుకోవాల్సి వస్తుంది. స్పెషల్గా ఒకవేళ క్లాస్ చెప్పినా సరే అంత డీటెయిల్డ్గా అయితే రాదు, అంత డీటెయిల్డ్గా స్లోగా అంత టైం ఉండదు మనకి. కాబట్టి వాళ్ళు చెప్పినా సరే ఆ నోట్స్ మాత్రం చదువుకోవాలి. ఆ నోట్స్ని మొత్తం మీరు డిలీట్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు. ఓకేనా, వాటన్నిటిని ఒక ఫోల్డర్ పెట్టుకోండి, ఫోల్డర్ పెట్టుకొని సేవ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. జిరాక్స్ తీపించుకోవాలనుకుంటే జిరాక్స్ తీపించుకోవచ్చు. సో ఓకేనా, ఇది ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది కదా అని చెప్పి దాన్ని పక్కన పడేయద్దు. కొన్ని రియాక్షన్స్ని ప్రాక్టీస్ చేయాలి, నేమ్డ్ రియాక్షన్స్. ఓకేనా, నేమ్డ్ రియాక్షన్స్ని రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉంటేనే గుర్తుంటాయి, లేకపోతే మొత్తం మర్చిపోతారు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా, సో రోజు కొన్ని రియాక్షన్స్, ఆల్డాల్ కండెన్సేషన్ ఒకటి, రోజుకు ఒక రియాక్షన్ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. ఒక రియాక్షన్ చాలు,
ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, రైమర్-టేమన్ రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్, నోవెంజల్ రియాక్షన్. ఓకేనా, నోవెంజల్ లేదండి, విఫార్మటాస్కీ రియాక్షన్. ఓకేనా, ఇలా మనకి అరౌండ్ ఒక 30-40 నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో. ఆ నేమ్డ్ రియాక్షన్స్ని రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ ఇయర్లో బాగా యూజ్ అయ్యాయి అవి. మీరు కనుక వాటిని వదిలేశారంటే మాత్రం తర్వాత గుర్తుండవు అదేమి. కానీ నోట్స్లో ఆ రియాక్షన్స్ రోజుకు ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఆ పాయింట్స్ మర్చిపోకుండా ఉంటాం. ఓకేనా, జనరల్గా టాపిక్ అయిపోగానే ఏం చేస్తామంటే వదిలేస్తాం వాటిని. ఓకేనా, అలా వదిలేసేస్తే మర్చిపోతారు ఈజీగా, తొందరగా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ నోట్స్లన్నీ కూడా గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నాయి, అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, కాలేజీ ఎప్పుడు ఉంటుంది అనేది నాకు తెలియదు. ఓకేనా, ఇవి ఈ బ్యాచెస్కి ఏంటంటే జస్ట్ సపరేట్ బ్యాచెస్ ఇవి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఓకేనా, అవన్నీ మీకు కాలేజీ ఎప్పుడు ఏంటి డేట్ అయినా మొత్తం కూడా మీకు చెప్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు, త్వరలోనే వస్తారు. ఓకేనా, రైట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకేనా, దానికి సంబంధించిన నోట్స్ అన్ని కూడా జాగ్రత్త చేసుకోండి. నెక్స్ట్ వీక్ మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాము. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్గా ఎవరైనా సరే డి బ్లాక్ ఎలిమెంట్స్ రాకపోతే ఒకసారి ఆ డి బ్లాక్ ఎలిమెంట్స్ చదువుకొని మండే క్లాస్కి ఒకసారి రండి. నెక్స్ట్ అలాగే వాటితో పాటు ఇంకొక చిన్న వర్క్ ఉంది ఒకటి, ఏంటంటే అది వాటర్ ఉంది కదా, వాటర్కి నెగిటివ్ పార్ట్ అంటే ఏమొస్తుంది, OH-, అమోనియా. దీనిలో కాంజుగేట్ పార్ట్ అంటే NH2-. ఓకేనా, ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి కొంచెం. నెక్స్ట్ వీక్ ఇవన్నీ ఉంటాయి, లైగాండ్స్ అంటారు వాటిని. ఓకేనా, లైగాండ్స్ గురించి కూడా మొత్తం క్లాసిఫికేషన్ వస్తుంది. ఓకేనా, యూనిడెంటేట్, బైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, పెంటాడెంటేట్, హెక్సాడెంటేట్, హెప్టాడెంటేట్, రకరకాల నేమ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి. జస్ట్ యాక్చువల్గా ఈరోజు స్టడీ అవర్ పెడదాం అనుకున్నాను, జిల్లాలో డ్యూమాస్ మెథడ్ చెప్పేసి కంప్లీట్ చేద్దామని చెప్పి. ఓకేనా, లింక్ పెట్టాను. ఓకేనా, రైట్, అంతవరకు చూసుకున్నామా. రిమైనింగ్ టైము కెమిస్ట్రీ POC నోట్స్ స్కూల్ క్లాస్ రూమ్లో ఉంది, ఒకసారి అది చదువుకోండి. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్టడీ అవర్ వచ్చేసరికి మీకు ఆఫ్టర్నూన్ అమ్మా, ఆఫ్టర్నూను 2:30 స్టార్ట్ అవుతుంది కదా, 2:30 to 5:30 ఆ టైంలో ఉంటుంది. సారు రవిశంకర్ సార్ ఉంటారు ఆ టైంలో. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి, లేకపోతే నా నెంబర్ తెలుసు కాబట్టి నా నెంబర్కి పెట్టండి. ఓకేనా, రైట్. రివిజన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అనేది ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఉంటుంది. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత రివిజన్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఇంకా న్యూ షెడ్యూల్ ఏదైనా ఉంటే దాన్ని చెప్తారు, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ టాపిక్ అయిపోవాలి, ఈ టాపిక్ అయిపోతే మనకి ఓకేనా, ఇది 2-3 వీక్స్ ఉంటుంది టాపిక్, పెద్ద టాపిక్ ఇది బాగా. ఇది అయిపోయిన తర్వాత మనకి క్లారిటీ ఇస్తారు. ఓకేనా, రైట్. ఓకేనా.